హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేషన్తో ముందుకు రావడం జరిగింది. ఆపరేషన్ కగార్ పేరిట ఇప్పటికే జంగిల్లో అడవిలో ఉన్న మావోయిస్టులను ఇప్పటికే చాలామందిని అంటే దాదాపు 300కు పైగా ఎన్కౌంటర్లు చేయడం జరిగింది మావోయిస్టులని. అయితే ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే కేంద్ర బలగాలతో ఉధృతంగా ఆపరేషన్ కగార్ పేరిట ఆపరేషన్ నిర్వహిస్తుంది. అయితే ఇది ఎక్కడైతే నక్సల్ ప్రభావిత ప్రాంతాలు బస్తర్ ప్రాంతం, అలాగే ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, తెలంగాణ, అలాగే అర్బన్ నక్సల్స్లు కూడా ఎవరైతే ఉన్నారో వారిని వేరి పారేయటానికి అంటే 2026 మార్చి 31 వరకు వాళ్ళకి టైం ఇవ్వటం జరిగింది. మీరు జనజీవన శ్రేణులు కలిసిపోయి ఆయుధాలు వదిలేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని వదిలేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అటువైపు నుంచి దాదాపు కేంద్ర కమిటీలోంచి ఎన్ని లేఖలు వచ్చినా కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని వాకప్ చేయట్లేదు. అలాగే ఎన్ని లెటర్లు పంపించినా కానీ దానికి సమాధానం కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే వారికి ఒకటే మార్గం, వారు లొంగిపోవాలి. ఇది ఒకటే మార్గం, ఆయుధాలు వదిలేసి లొంగిపోయి ప్రజలు జనజీవన శ్రేణిలో లొంగిపోవాలని ఒక కండిషన్ కేంద్ర ప్రభుత్వం పెట్టింది. అయితే ఇప్పుడు వాటిని దాదాపు ఆపరేషన్ కగార్ పేరిట దాదాపు అడవిలో ఉన్న అన్నల్ని అంటే మావోయిస్టులు మొత్తాన్ని కేంద్ర కమిటీలోని సభ్యుల్ని గణేష్ గారిని, యూఈకే గారిని అంటే 2-3 రోజుల క్రితం కూడా ఎన్కౌంటర్ చేయడం జరిగింది. హిడ్మా గారిని మారేడుపల్లిలో ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అలాగే ఇంతకుముందు నంబాల కేశవరావు గారిని దాదాపు కేంద్ర కమిటీలో ఉన్న మొత్తం సభ్యుల్ని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. కొంతమంది లొంగిపోయారు. దాదాపు 2000 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారు. అయితే ఇప్పుడు కేవలం ఒక హిడ్మా నేతృత్వం వహించిన 1వ బెటాలియన్ గెరిల్లా ఆర్మీ అది ఒకటే ఇప్పుడు యాక్టివ్ ఉందని, అలాగే దాన్ని కూడా అంతమొందిస్తామని కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ప్రకటించడం జరిగింది. అయితే బర్సీదేవ అంటే హిడ్మా గ్రామానికి చెందిన అతను బర్సీదేవ ఈ యొక్క బెటాలియన్ 1 గొరిల్లా ఆర్మీకి నాయకత్వం వహిస్తున్నారని, త్వరలోనే ఆయన్ని మట్టు పెట్టడమా లేదా ఆయన లొంగిపోవడమా ఈ రెండింటి జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ వీడియోలో ఖచ్చితంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే అడవిలో ఉన్న మావోయిస్టుల మీద నజర్ వేసింది కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు అర్బన్ నక్సల్స్ అంటే పట్టణాల్లో నివసించే అర్బన్ నక్సల్స్ మీద కూడా ఒక ఇంటెలిజెన్స్ ద్వారా వారి మీద ఖచ్చితంగా నిఘా ఏర్పాటు చేసినట్లు, అలాగే ఎవరైతే వారికి వైద్య, విద్య మరియు ఆర్థికంగా సహాయపడుతున్నారో దాదాపు దేశవ్యాప్తంగా కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్లు కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది. వారి మీద త్వరలోనే చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏ మరియు సిబిఐ ఈడీ ద్వారా రైడ్స్ చేసి వారిని పట్టుకొని వారి మీద కఠిన చర్యలు తీసుకోబడుతుందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తుంది. అయితే ఇప్పటివరకు ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే చేశారో, ఎవరైతే చేయాలనుకుంటారో వారికి ఒక హెచ్చరికను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. అయితే ఈ అర్బన్ నక్సల్లో వాళ్ళు ఎక్కువ విద్యావంతులు మరియు అలాగే బిజినెస్ మ్యాన్లు కూడా ఉన్నారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ఇది ఒక అశుభ పరిమాణం. ఎందుకంటే ఈ యొక్క అర్బన్ నక్సల్స్ వల్ల విద్యా సంస్థల్లో కానీ బిజినెస్లో కానీ పెద్ద పెద్ద విద్యారంగ సంస్థల్లో ఇవి నక్సల్ వారి యొక్క ఆలోచనలను ప్రజల్లో జొప్పించడానికి ప్రయత్నిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎవరైతే ఈ యొక్క అర్బన్ నక్సల్ ఉన్నారో ఖచ్చితంగా వారు కూడా వారి యొక్క సోషల్ మీడియా అకౌంట్లు క్లోజ్ చేసి వారు కూడా ప్రభుత్వానికి లొంగిపోయినట్లయితే వారికి ఖచ్చితంగా వారికి జీవనోపాధికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రాణహాని లేకుండా ఖచ్చితంగా ఈ యొక్క అర్బన్ నక్సల్ని లొంగిపోయే విధంగా వారికి ఏర్పాట్లు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పారితోషికాలకు అనుగుణంగా వారు త్వరలోనే వారి యొక్క సోషల్ అకౌంట్లను అన్నిటినీ బ్యాన్ చేసి ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. థ్యాంక్ యూ.